పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు తన శరీరమును వారి ఇచ్చలతోనూ దురాశలను సిలువ వేసి ఉన్నారు. చాలమ్మా, ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం తండ్రి, మీరు మాతో మాట్లాడతారు నమ్మి స్తోత్రం చెల్లిస్తూ, ఏ మాటలు మాకు అవసరమని నీకు తెలుసు నాయన. మా హృదయాలు ఎదిగిన తండ్రి, మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మీకు మహిమ, మాకు దీవెన, మాకు జీవితంలో మీరు కోరిన మార్పు దయచేయమని, నీ చిత్తం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఇద్దరు వ్యక్తులకి ఒక పోటీ పెట్టారట. ఏం పోటీ పెట్టారంటే, వారు భుజాల మీద సిలువను పెట్టారు. సిలువను మోస్తూ వెళ్ళాలి. సిలువను మోసుకుంటూ పలానా స్థలంలోకి ఎవరైతే త్వరగా వెళతారో వాళ్ళు గెలిచినట్టుగా అని చెబితే, ఇద్దరు సిలువను ఎత్తుకుని మోస్తూ ఉన్నారు. చాలా బరువుగా, భారంగా ఉంది. అయితే అయినా కూడా వారు గెలవాలి అని ఆశతో ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి అయ్యా అంటే, సిలువ చాలా పొడుగ్గా ఉంది, చాలా బరువుగా ఉంది. సిలువలో కొంత భాగాన్ని, అంటే వెనుకున్న పొడుగ్గా ఉన్న భాగాన్ని కొంత కోసేస్తే అప్పుడు బరువు తగ్గుతుంది, తేలిక అవుతుంది. నేను త్వరగా ఈ పోటీలో గెలవచ్చు అనుకుని వెనకాల కొంత భాగాన్ని ఏం చేశాడు తెలుసా? కోసేశాడు. నిజంగానే తేలిక అయిపోయింది. తన ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి గెలిచాడయ్యా అంటే లేదు. ఆ పోటీ పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే, ఒక కాలువను దాటే పరిస్థితిని పెట్టారు. కాలువను దాటి అవతలకు వెళ్ళాలి. ఎలా దాటాలి కాలువని అని చెప్పేసి అక్కడే ఉండి ఆ సిలువను అక్కడ ఆగిపోయి ఆలోచన చేస్తున్నాడు. సరే, ఈ సిలువమైన ఆ కాలువకు సరిపోతుందని చూస్తే సరిపోయేదే, కానీ నేనేం చేసి వచ్చాడు, దారిలో కొంత భాగాన్ని కోసేసి వచ్చాడు. దానివల్ల ఇప్పుడు ఆ సిలువ సరిపోవట్లా. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. త్వరగా ముందుకెళ్తే వెళ్ళాడు, కానీ ఆ కాలువను దాటలేక ఆగిపోయాడు. వెనకాల వచ్చిన వ్యక్తి ఆ సిలువను కొయ్యలేదు. ఆ కాలువను సరిపోయింది. ఆ సిలువను వేసుకుని ఆ కాలువను దాటాడు. దాంతో జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సిలువ మనల్ని గెలిపిస్తుంది. ఆమేన్. సిలువ మనలను, అంటే సిలువ అంటే వట్టి చెక్క గెలిపించదు. సిలువ వేయబడిన క్రీస్తు మనలను గెలిపిస్తాడు. యేసు క్రీస్తు వారిని కలిగి మనం ముందుకెళ్తే, సిలువ వేయబడిన యేసయ్యను మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఖచ్చితంగా మనం విజేతలుగా ఉంటాం. ఆమేన్. అయితే ఏ విషయంలో మనం గెలవాలో తెలుసా? పాప విషయంలో గెలవాలి. ఏ విషయంలో గెలవాలండి? మనం పాప విషయంలో గెలిచే వారిగా మనము ఉండాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువను వేసి ఉన్నారు. అంటే వారి శరీర కార్యాలను దేవుని బిడ్డలు యేసు క్రీస్తు సంబంధులు శరీర కార్యాలు ఏం చేస్తారండి? సిలువ వేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? సిలువ వేస్తారు. సిలువ వేయటం అంటే ఏంటి అర్థం? సంపేయటం అని అర్థం. సిలువ వేయటం అంటే అర్థం ఏంటి? సంపేయాలి. మన శరీర క్రియలను, పాపము క్రియలను సంపేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక పాము ఇంట్లో వచ్చింది అనుకోండి, దాన్ని చంపకుండా మనం ఉంటామా? ఉండము. ఎందుకని? ఆ పాము ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం వదిలేస్తే మన ఇంట్లో వారిని కాటేసి చంపేస్తుంది. నేను మహబూబ్నగర్కి వచ్చిన ఆరంభ దినాల్లో పేపర్లో ఒక వార్తను చదివాను. తెలంగాణలోనే ఒక ఇంట్లో ఒక పుట్ట ఉందట, పాము పుట్ట ఉంది. వాళ్ళు అనుకున్నారు, ఈ పుట్ట మాకు దీవెనేలే, మాకు ఆశీర్వాదమేనని చెప్పి ఆ ఇంట్లోంచి వాళ్ళు పోలేదు, ఆ పాముని పంపలేదు. అక్కడే ఉండేవాళ్ళట ఏదో పూజ చేసుకుని. ఒకరోజు రాత్రి ఏమైందో తెలుసా? ఆ పాము బయటకు వచ్చింది, వాళ్ళందరినీ కలిసింది. దాదాపు వాళ్ళ ఇంట్లో 5-6 ఉంటారు. వాళ్ళలో 2 తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒకవేళ పాముని కనుక చంపేస్తుంటే
లేక ఇంట్లోంచి వీళ్ళు వచ్చేస్తుంటే బ్రతుకుండేవాళ్ళు. పామును చంపకపోవటం వలన ఆ పాము ఏం చేసిందండి? వారినే చంపేసింది. దేవుని బిడ్డలారా, మరి మన ఇంట్లో కాదు కానీ మన ఒంట్లో పాపాలు దొరుకుతున్నాయి, మన ఒంట్లో పాపాలు దొరుకుతా ఉన్నాయి, శరీర కార్యాలు వస్తా ఉన్నాయి. ఇవి పాము కంటే ప్రమాదకరమైనవి. పాము కేవలం మరణాన్ని తీసుకురాగలదు, కానీ శరీర క్రియలు, ఈ పాపము క్రియలు మనం ఏం చేస్తే తెలుసా? శరీర మరణాన్ని ఇస్తే రెండవ మరణమైన నరకాగ్నిలోనికి పంపిస్తాయి. అంటే పాపాలు పాము కంటే చాలా ప్రమాదం. మరి పాము దూరితేనే చంపేస్తున్నామే, పాపాలు మనలోకి వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? చంపాలి. పాము కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కనపడదు. కొన్ని పాములు ఏం చేస్తాయి? ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కనపడతాయి, కానీ లోనికి వెళ్ళిన తర్వాత ఏ సందులో దాక్కుంటాయో తెలియదు. అందుకని ఇల్లంతా ఏం చేస్తారు? ఎత్తుకుతారు. అది ఎక్కడుందో ఎత్తుకుతారు. ఒకసారి ఒక చిన్న గుడిసెలో పాము దూరింది. ఆ పాము కోసం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుడిసె మొత్తం పీకేశారు. తాటాకుల్లో ఎక్కడ దూరిందోనని ఇల్లు మొత్తం పీకేశారు. అదే ఒక్క పాము కోసం ఇల్లంతా పీకేశారు ఏంటయ్యా నేను అడిగితే వాళ్ళు అన్నారు, ఒక్క పామే కానీ అది ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు దాన్ని ఎతికి 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 చంపేశారు. ఈరోజు నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? మనం పరీక్షించుకోవాలి. మనలో ఏ దోషం ఉందో, ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ శాపం ఉందో, దేవుడికి వ్యతిరేకమైన ఏ కార్యం ఉందో పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. అంటే ఎతకాలి ప్రాంతంలో. ఎతికి పట్టుకున్న వాళ్ళు చంపినట్టు మనం కూడా పాపాన్ని ఏం చేయాలి? చెప్పండి, చంపివేయాలి. చదివిన పాముని దేంతో చంపుతారండి? చెప్పాలి గట్టిగా. కర్రతో. దాదాపు 90% కర్రే వాడతారు. ఇక దేంతో రాళ్ళతో చంపుతారేమో పక్కన పెడదాం కానీ పాము కనపడంగానే వెంటనే అనే మాట ఏంటంటే కర్ర అందుకో. మరి పాములు చంపడానికి కర్ర ఉపయోగిస్తూ ఉన్నారు కదా, మనలో ఉన్న పాపాలను, శరీర క్రియలను చంపడానికి కూడా ఒక కర్ర కావాలి. ఎవరో తెలుసా? కర్ర దేని నుంచి తయారు చేస్తారు? చెట్టు నుంచి. చెట్టు నుంచి వచ్చే కర్ర పామును చంపుతుంది. చెట్టు నుంచి వచ్చే శిలువ ప్రాణం మీద వేలాడదీయబడిన యేసు క్రీస్తు వారి వల్ల పాపాలు చంపేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను సొంతంగా చంపలేము. వాళ్ళు కర్ర వాడినట్టు పాము కొరకు మనం ఏం వాడాలి? శిలువ వేయబడిన క్రీస్తుని వాడాలి. యేసు క్రీస్తు వారి ద్వారా మన పాపాలను మనం చంపగలం. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు, మేము పాపాన్ని జయించలేకపోతున్నామండి, మా వల్ల కావట్లా. చాలా మంది చెప్పలేకపోవచ్చు పైకి, ఇదిగో ఈ బూతులు మానేయాలనుకుంటున్నాం కానీ మానట్లా, పాపం మానేయాలనుకుంటున్నాం కానీ మానట్లా, పాపం చేస్తూనే జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. చివరికి ఏమైపోయిందయ్యా అంటే, పాపం మానకపోతే, పాపాన్ని సిలువతో చంపకపోతే, సిలువకి వేయకపోతే పాపపు క్రియలను మనం నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అసలు యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? నరకంలో పడకుండా మనలను కాపాడడానికి. నరకంలో పడేలాగా చేస్తుంది ఏంటి? పాపం. ఆ పాపాన్ని పోగొడటానికే పరిశుద్ధులైన దేవుడు కల్వరి శిలువ యాగమై త్యాగమై బలియాగమైపోయాడు. ఆయన శిలువ ద్వారా పాపాలపైన జయము కలుగును గాక. ఆమేన్. పాపాల సంపుడు ద్వారా, శిలువ ద్వారా, సంపుడు ద్వారా నరకాన్ని తప్పించుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నరకాన్ని తప్పించుకోవాలనుకుంటున్నావా? ఆయన అగ్నిలో పడకూడదు అనుకుంటున్నావా? యుగ యుగాలు అల్లాడకూడదు అనుకుంటున్నావా? అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? శిలువ వేయబడిన క్రీస్తు నీ బ్రతుకులో కలిగి ఉండు. శిలువ వేయబడిన క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత కర్ర పామును చంపినట్టుగా మనలో ఉన్న పాపాలు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఆమేన్. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పాప శరీరం నిర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా శిలువ వేయబడిన మనం ఎరుగుదాము. దేవుని బిడ్డలారా, మనము పాపము చేయకుండా మన ప్రాచీన స్వభావము, శరీర స్వభావము, పాపము ఆలోచనలు ఇదిగో ఆయనతో పాటు ఏమైపోయినాయి? శిలువ వేయబడి అని ఎరిగి మనం ఇక పాపము చేయని వారిగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పాపాన్ని మనం ఎలాగూ జయించాలి? యేసుక్రీస్తు వారి ద్వారానే. ఆయన లేకుండా మనమేమి, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అయితే ఆ మాటను మనం ఎలాగ అర్థం చేసుకుందాం?
యేసయ్యతో ఉంటే మనం ఏదైనా చేయగలం, అసాధ్యమైంది లేదు. యేసయ్య ఉంటే పౌలు అంటాడు, నేను బలహీనుడను క్రీస్తునందు నేను బలవంతుడను. ఆమేన్, హల్లెలూయా. ఎందులో బలహీనంగా ఉన్నావో, ఎందులో లోపం కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ క్రీస్తునందు, సిలువ వేయబడిన క్రీస్తునందు బలవంతులుగా మారుదుము గాక. ఆమేన్. ఏ పాపంలో ఓడిపోతున్నావో, ఏ పాపంలో పడిపోయావో, ఏ శాపంలో ఉన్నావో నాకు తెలియదు. యేసు క్రీస్తు సిలువ ద్వారా మన పాపాలు సిలువ వేయబడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన పాపాన్ని జయించాలి అంటే, నాకు చాలా మంది చెబుతూ ఉంటారు, మేము జయించలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు. అసలు సాధ్యమేనా పాపాన్ని జయించడం అని ఆలోచన చేస్తే యేసయ్య ద్వారా ఖచ్చితంగా చెప్పండి సాధ్యమే. ఆమేన్. అయితే జయించాలంటే మనం చేయాల్సిన ఒక 3 పనులు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే, శరీర క్రియలను, పాపాలను సిలువ ద్వారా, సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మనము జయించగలుగుతాము. ఆమేన్. చేయడానికి కొన్ని పనులు మనం చేయాలి. చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం చూడండి. 19వ కీర్తన 11వ వచనం చదవండి. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపుము అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు భక్తుడు? ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుడిని ఆపు ప్రభువా. దేవుని బిడ్డలారా, పాపములో పడకుండా ఆపగలిగే శక్తి దేవుడికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆపగలిగే శక్తి అనుకుంది. మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పాపాన్ని జయించాలంటే ఏం చేయాలంటే ఒకటి, అయ్యా ఏ పాపం నన్ను ఏలనీయొద్దయ్యా. నువ్వు ఉదయం లేచిన తర్వాత ఈ రోజు ప్రారంభిస్తున్నాను ప్రభువా, ఏ పాపము నన్ను ఏలకూడదు, ఏ పాపము నేను చేయకూడదు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నువ్వు పాపం చేయబోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపంలో పడకుండా ఆపే శక్తి దేవుడికి ఉంది. ఆమేన్. భక్తుడైన మార్టిన్ లూథర్ గారు ఒక మాట అన్నాడు ఆయన చరిత్రలో. ఏమన్నాడంటే, ప్రార్థన కనుక నేను చేసినట్లయితే, ప్రార్థన చేసే ప్రతిసారి సాతాను క్రియలను, శరీర క్రియలను, పాపము క్రియలను గెలవగలుగుతున్నాను అన్నాడు. ఆమేన్. ఆయన మరొక మాట అంటాడు, ప్రార్థన చేయలేనప్పుడు అంటే నేను ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు నేను సాతాను చేతిలో ఓడిపోతున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమో గెలుస్తున్నాడంట, ప్రార్థన చేయనప్పుడు ఓడిపోతాడంట. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు పాపాన్ని గెలవాలి అనుకుంటే, నరకానికి వెళ్ళొద్దు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, ఈ పాపాన్ని గెలిచే శక్తి నాకు దయచేయండి ప్రభువా, నువ్వు ఆపు ప్రభువా. దేవుని బిడ్డలారా, పాపం చేయకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆపుతాడు. ఆమేన్. ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళండి. 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. అబీమెలెకు దేవుడితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? అతడు నా అన్నా నేను ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నా నేను. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, నాకు విరోధముగా పాపము చేయకోకుండా నేను నిన్ను అడ్డగించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబీమెలెకు పాపం చేయకుండా ఎవరు అడ్డగించాడంట? దేవుడు అడ్డగించాడట. అతను శారమ్మ గారిని తీసుకుని వచ్చాడు. ఎందుకని అంటే, అబ్రహాం ఏం చెప్పాడంటే, శారాను చూసినప్పుడు ఎవరు అంటే నా చెల్లెలు అని చెప్పాడు. శారమ్మ గారు ఏం చెప్పిందంటే, ఈయన నా అన్న అని చెప్పింది. దాంతో ఇతను అనుకున్నాడు, వివాహం కాలేదు, నా భార్యగా చేసుకుందామని వేరే ఆలోచనలతో ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు దేవుడు గద్దించాడు అబీమెలెకుని. ఇదిగో, ఆమె జోలికి వెళ్ళేవారిని నోరుకొని జాగ్రత్త, నువ్వు పాపం చేయకూడదు అని గద్దించినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా ఇందులో నా తప్పే ఉందయ్యా, నేను యథార్థంగానే ప్రవర్తించానే. ఆయనేమో నా చెల్లి అన్నాడు, ఆమెమో నా అన్న అని చెప్పింది. నేను నిజంగానే అన్నా చెల్లెలేమనుకుని
ఆమె నా భార్యగా లేకపోతే నా రాజ్యంలోకి నేను తీసుకొచ్చాను, నేను ఎలాగున్నానో నీకు తెలియదా అంటే దేవుడు అన్నాడు, అవును నీ యథార్థత నేను చూశాను కాబట్టి నువ్వు పాపం చేయకుండా నేనేం చేశాను, అడ్డగించాను. నువ్వు పాపం చేస్తే నీ జీవితం చాలా దారుణంగా మారిపోయేది. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే దేవుడు ఆయన పాపం చేయకుండా దేవుడు ఏం చేశాడు, అడ్డగించాడు, అంటే ఆపాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను పాపం చేయకోకుండా దేవుడు మనల్ని అడ్డగించును గాక. ఎటు చెప్పండి ఆమేనా? మనము పాప స్వభావం కలిగిన వారు, పాపం చేయాలని ఆలోచన, ఏదో ఒక పాపం అంటే ఒకటే కాదు, ఎన్నో రకాలు ఉన్నాయి. ఏదో ఒక పాపం చేయాలని మనం ప్రేరేపించబడ్డప్పుడు దేవుని బిడ్డలారా, మనల్ని ఆపేవాడు లేకపోతే, అడ్డగించేవాడు లేకపోతే మనం పడిపోతాము, చెడిపోతాము, నాశనం అయిపోతాము, నరకానికి వెళ్ళిపోతాము, ఆరుని అగ్నిలో అల్లాడిపోతాం. అందుకే ఆపే వ్యక్తి కావాలి. ఆమె హల్లెలూయా. ఎవరు కావాలి మనకి? అప్పుడప్పుడు కాస్త పొగిడేవాళ్ళే కాదండి, అందరూ బాగా పొగిడేవాళ్ళని బాగా ఇష్టపడతారు. అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు కావాలి మనకి, అప్పుడప్పుడు విమర్శించేవాళ్ళు కావాలి మనకి, అప్పుడప్పుడు ఇదిగో మనల్ని ఆపే వ్యక్తులు కావాలి. ఆపేవాళ్ళు లేకపోతే కొన్ని ఎట్లా తెలుస్తుంది మనకి చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు ఏదైనా చేయకూడని పని చేస్తుంటే ఏం చేస్తారండి? వెంటనే పోయి ఆపుతారు. ఒక కత్తి తీసుకుని తెలీదు ఆడుకుంటున్నారు, ఎక్కడ తెగిద్దు అని చెప్పేసి వెంటనే తల్లిదండ్రులు ఆపుతారు. దేవుని బిడ్డలారా, మనకు ఆపటానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమె అయితే మనం ఏం చేయాలి? ప్రార్థన, అయ్యా నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయయ్యా, నువ్వు అడ్డగించయ్యా, నువ్వు ఆపయ్యా, దురాభిమాన పాపము చేయకుండా నువ్వు నన్ను ఆపు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు అలాంటి ప్రార్థన చేస్తున్నామా? సహజంగా చాలా మంది నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుగుతారు. అడగొద్దని నేను అంటలేదండి, అడగొద్దని నేను అంటలా. కానీ ఎన్ని అడిగి పొందుకున్నా పాపాన్ని మానకపోతే మన జీవితం ఏంటో ఆలోచన చేయండి. అందుకే పాపాన్ని మానే శక్తి మనకు కావాలి, అడ్డగిచ్చే వ్యక్తి మనకి కావాలి. యేసు ప్రభువుని ప్రార్థన, అయ్యా నువ్వు నన్ను ఆపయ్యా అన్నప్పుడు అద్భుతం తెలుసా? నువ్వు పాపంలో పడిపోకుండా యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కాపాడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఒకటి, మనం పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన ఖచ్చితంగా చేయండి. మనకేమేం కావాలో వాటి గురించే కాదు, అయ్యా నేను పలానా చోట పడిపోతున్నా. ఇందాక మనం పాముని ఎత్తికి చంపినట్టుగా మనలో ఉన్న ఆలోచనలు, శరీర క్రియలు కూడా మనం కూడా ఎత్తకాలి, పరీక్షించుకోవాలి. ప్రార్థనలో ఎక్కడ తప్పు చేశాను, ఏ విషయంలో పొరపాటుగా మాట్లాడాను, ఎక్కడ అవినీతి ఉందో నా బ్రతుకులో, ప్రభు పాదాల దగ్గర ఒప్పుకునయ్యా నన్ను క్షమించయ్యా, నేను మరలా చేయకోకుండా నన్ను కాపాడయ్యా, నువ్వు అడ్డగించయ్యా, పాపం చేయకుండా నన్ను ఆపు ప్రభువా అన్ను ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎంత సంతోషపడతాడో. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒకటి అర్థం చేసుకుంటాడు, అంటే పాపము చేయకుండా ఉండాలనే ఆశ మీలో ఉంది, అందుకే దేవుడు సహాయాన్ని అడుగుతున్నారని చెప్పి ఆయన గుర్తించి ప్రభు అద్భుతమైన సహాయం చేస్తాడు, పాపం పైన జయాన్ని ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. మరొక మాట చూడండి దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. అంటే వాక్యము హృదయంలో ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదివి అనుసరిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పాపము చేయలేడు. ఆమేన్ హల్లెలూయా. ఒకటి ప్రార్థన, పాపం చేయకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పాపాన్ని జయించగలుగుతాం. రెండు, వాక్యం ద్వారా. వాక్యం అంటే ఎవరు? మనందరూ తెలుసు, వాక్యం అంటే యేసయ్యే. కాబట్టి వాక్యమైన యేసయ్యను హృదయాల్లో కలిగి ఉన్నప్పుడు పాపాన్ని మనము జయించగలుగుతాము. దేవుని బిడ్డలారా, మనం ఎక్కువ వాక్యం ధ్యానం చేసాం అనుకోండి, మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, చెడు ఆలోచనలు రానే రావు. ఒకసారి ఒక యవనస్తుడు సేవకుడి కాడికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను పాపాన్ని మానలేకపోతున్నాను, నాకు మానాలని ఉంది, పాపం చేసి నరకానికి వెళ్ళాలి, నరకంలో పడి ఏడవాలని నాకేం లేదు, మానాలని ఉంది, కానీ నా వల్ల ప్రయత్నించాను, కొద్దిసేపు ఆపగలుగుతున్నా, ఒకరోజు ఆపగలుగుతున్నా, మళ్ళా చేస్తున్నా, తాగటమో లేకపోతే పాపం చేయటమో చేస్తున్నా. ఎలాగయ్యా నేను పాపాన్ని ఎలాగ జయించాలి, ఏదో ఒక మార్గం చెప్పండి నాకు అంటే ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక 2 కుక్కల గురించి ఉదాహరణ చెప్పాడట. ఒక 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క అనుకో.
యజమాని, ఆ కుక్కలు పెంచుకున్న యజమాని ఈ నల్ల కుక్కకి ఎక్కువగా భోజనం పెట్టి ఎక్కువగా దానికి కావాల్సినవి ఇచ్చి ఈ తెల్ల కుక్కకి ఏమీ పెట్టలేదు అనుకో. ఇప్పుడు నల్ల కుక్క ఏమైంది? బలపడింది, బలంగా ఉంటుంది. ఈ తెల్ల కుక్క ఏమైపోయింది? బలహీనంగా మారిపోతుంది. ఈ రెండింటికి పోటీ పెడితే ఏది గెలిచింది అని అడిగాడంట. ఏది గెలిచింది? నల్లదే గెలిచింది. ఎందుకంటే తెల్లదాని దగ్గర బలము లేదు, ఆహారం లేదు. ఈ నల్లది బలిష్టంగా తిని దిట్టంగా ఉంది కాబట్టి అది గెలిచింది. అప్పుడు ఆయన అన్నాడట, ఇదిగో నలుపు అంటే పాపానికి గుర్తు, తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు. నీవు తెల్లారు లేచిన మొదలుకుని నీ పాపము సంబంధమైన ఆలోచనలతో, పాపము సంబంధమైన సినిమాలతో, పాపము సంబంధమైన సీరియల్తో, పాపము సంబంధమైన పుస్తకాలు చదువుతూ, పాపము సంబంధమైన మాటలు వింటూ, పాపము సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నావనుకో, నీ హృదయంలో పాపం పేరుకుపోయి, అంటే నలుపు బలపడి, పాపము ఆలోచన బలపడి నీకేం బుద్ధి పుట్టిందంటే పాపము చెయ్యాలి అనిపించింది. అలా కాకోకుండా నువ్వు బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, మందిరానికి వెళుతూ, ఎక్కువగా దేవుని ధ్యాసలో, దేవుని ఆలోచనతో, దేవుని తలంపులతో ఉంటే అప్పుడు పరిశుద్ధత బలపడుతుంది, తెలుపు బలపడుతుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? పాపం చేయాలన్న ఆలోచన నీకు రాదు. హల్లెలూయా. నీ మనసు అంతా వాక్యం నిండుకొని ఉంటుంది. వాక్యం ఏం చెప్పిందో చెప్పమంటారా? ఏ పాపం చేస్తే ఏ కీడు వచ్చిందో వాక్యం లోనుండి ఏం చేసింది? గర్దిస్తా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మన హృదయం అనే పలక మీద దేవుడు వాక్యాన్ని రాసుకోవాలని, మాటలు రాసుకోవాలి. ఎటు చూసినా దేవుడు మాటలే కనపడాలి. ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే పాపం చేయకోకుండా మన హృదయాన్ని ఆత్మీయంగా స్థిరపరుస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ సేవకుడు చెప్పాడు, ఇది మొదలుకుని పాపపు సంబంధమైన వాటిని చూడొద్దు, చెయ్యొద్దు, వినొద్దు అని చెప్పాడు. ఆ వినటం మానేసిన తర్వాత ఆ యవనస్తుడు పరిశుద్ధంగా జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో, ఏదైతే చదువుతామో అది మన మైండ్ లో పనిచేసేదండి. చదివితే నీలో పనిచేస్తాయి, చట్టే చూడొద్దు, చూస్తే నీలో పనిచేస్తాయి. అందుకే వాక్యాన్ని చూడు. నువ్వు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువు, నీ హృదయంలో ప్రభు వాక్యం ఉంటుంది. మరలా మాట చదువమ్మా, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. అంటే దేవుడి వాక్యం హృదయంలో ఉంటే ఏం చేయకుండా ఉండొచ్చండి? పాపము గెలవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, మనం ప్రార్థన చేయాలి. రెండవది, వాక్యము మన హృదయాల్లో చదివి వదిలేయటం కాదు, వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తూ ఉంటాడు. ఏం చేసినా కొంతమంది ఏదన్నా చేయడానికి వెళ్ళారనుకోండి, పొరపాటునే లోన పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తాడు. ఇది తగింది కాదు, పరిశుద్ధులకి తగింది కాదు, ఈ మాట మాట్లాడొద్దు, ఈ చూపు చూడొద్దు, ఈ నడక నడవద్దు, ఈ పని చెయ్యొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు గర్దిస్తూ ఉంటే సరువుతూ ఉంటాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న పొరపాటు మన జీవితంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గర్దిస్తాడు. ఏమని తెలుసా? ఒప్పుకో, ప్రార్థన చేయి, ఎవరినైతే అన్నావో వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడు దాకా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, అయ్యా, ఈ తప్పు చేస్తే నన్ను క్షమించు అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మనశ్శాంతిని ఇస్తాడు. హల్లెలూయా. అది కేవలము దేవుడు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటేనే జరిగిద్దండి. వాక్యం హృదయంలో లేదనుకో, ఎన్ని పాపాలు చేసినా కూడా చేసే వ్యక్తికి ఏమనిపించదు. ఏమైందంట, బాగానే ఉన్నాగా నేను, ఇప్పుడు ఇన్ని తప్పుడు పనులు చేస్తున్నా, ఇన్ని పాపిష్టి పనులు చేస్తున్నా, నేను ఎట్టున్నాను, బాగానే ఉన్నా. కానీ ఇది పర్యవస్థానము దేవుడి ముందు నిలబడ్డప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడని, నరకంలో పడతామని ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఎందుకని అంటే పాపము జీవితంలో వీళ్ళు బాగా మునిగిపోయారు. పాపంలో మునిగిపోయినప్పుడు వాడు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళకి అది తప్పులాగా, పాపంలాగా, చెడులాగా అనిపించదు. ఒక ఆయన అంటాడు, ఇప్పుడు ఒక బిందులు కానీ లేక చాలా పెద్ద నీళ్లు తీసుకుని దేంట్లో పెద్ద బిందులో పెట్టుకుని తలనే పెట్టుకున్నారు అనుకోండి, బరువు ఉంటుందా ఉండదా? బరువు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అదే వ్యక్తి
సముద్రంలోనో చెరువులోనో నీళ్ళలో మునిగాడు అనుకోండి, చాలా లోతుకు నీళ్ళలో మునిగిన తర్వాత తన తలపైన చాలా నీళ్లు ఉంటాయి. బింది కంటే ఎక్కువే నీళ్లు ఉంటాయి తలపైన నీళ్ళ మునిగినప్పుడు. కానీ బరువు అనిపిస్తాయా? అనిపించు. అందుకని ఏమంటాడంటే, పాపములో మునిగిన వ్యక్తికి, పాపంలో లోతుకు వెళ్ళిపోయిన వ్యక్తికి ఏ తప్పు చేసినా బరువు అనిపించదు, బాధ అనిపించదు, దిగులు అనిపించదు. ఏం కాదులే, నెట్టుకు పోదాం జీవితాన్ని ఎట్టాగే. ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకుండా చెప్తే చాలు, ఎవరు తెలియకుండా చెప్తే చాలు. ఏంటంటే ఇప్పుడు మానకపోతే ఏమైందంట? ఇంకా అవసరమైతే మనకు ఈ సైతాను కొన్ని చెడు ఉదాహరణలు తీసుకొచ్చింది. ఇదిగో ఆ ఉంది, చాలా పాపిస్తామా, అంత దారుణంగా బతుకుతున్నా, బాగానే ఉందిగా. ఇదిగో ఈయనున్నాడు, ఎన్నో దారుణంగా చెడ్డ పనులు చేస్తాడు, ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినా బాగానే. మరి నాకేంటంట? ఆయనతో పోల్చుకుంటే, ఆమెతో పోల్చుకుంటే నేను చేసేవి చిన్నగా నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు అని సైతాన్ని ఏం చేసిద్దంటే మోసం చేసిద్ది. జాగ్రత్త. ఆత్మలో బ్రతుకున్న వ్యక్తి, హృదయంలో వాక్యం ఉన్న వ్యక్తి పశ్చాత్తాపం వచ్చింది. అరే ఇది నేను చేయకూడదయ్యో, పొరపాటున జరుగుతుంది నా జీవితంలో, ఇది మానేయాలి అని ఆ మంటలోనే వస్తుంది. వాక్యం మండిస్తుంది హృదయంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చచ్చిపోయిన వ్యక్తి మీద ఒక పెద్ద బరువు తీసుకెళ్లి మీద పెట్టామనుకో, అమ్మ బాబా ఇలాగపోతున్నా తీసేయని అంటాడా? ఎందుకన్నాడు? అతను ఏం లేదు, ప్రాణమో లేదు. అందుకనే ఎంత బరువు పెట్టా ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ప్రాణం లేని వారు, యేసుక్రీస్తు వారు లేని వారు, వాక్యం లేని వారు చచ్చిన వారితో సమానం. జీవిస్తున్న వారి పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. లోకంలో ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా ఆయనకి ఏమీ అనిపించదు, బోరు అనిపించదు, బాధ అనిపించదు. ఇంకా ఉచితం ఏంటో చెప్పమంటారా? ఇలా అర్థమవుతారు చెప్తున్నా. పాపంలో మునిగిపోయిన వారు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారు, హృదయంలో వాక్యం లేని వారు, బ్రతుకులో ప్రభువు లేని వారు పాపం చేసి బాధపడరు. ఏమనుకుంటారు తెలుసా? అరే కొంచెమే చేసి కాస్త చేస్తే బాగుండేది అనుకుంటా. అరే ఒక్క మాట తింటొచ్చానబ్బా, ఛాన్స్ దొరికినప్పుడు 4 ఒకేసారి దొరికితే అంత బాగుండేది, మంచి ఛాన్స్ బాగొట్టుకుని వచ్చా. ఒక్క పీలు మీకు ఒక దెబ్బేసినందుకు బాధపడరు. ఎంత ఛాన్స్ దొరికినప్పుడు వేసేది 4 ఎత్తే పోయేదిగా. అంటే వాళ్ళు ఇంకా చేస్తే బాగుండేది అనుకుంటారు. అది ఎందుకు చేస్తామని అనిపించదు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో సాతాను ఏలుబడి చేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు పాపము. ఒకటి చెప్పండి, ఏముండాలి? ప్రార్థన చేయాలి, పాపం జయించాలంటే. రెండవది వాక్యం మన హృదయాల్లో ఉండాలి. 2వ వచనం చదవండి అమ్మా, 119వ కీర్తన 2వ వచనం. గట్టిగా చదవండి. ఆయన శాస్త్రాలను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో. ఆయన ఎత్తుకువారు ధన్యులు, ఆయన మార్గంలో నడుచుకునేవారు. అమ్మా ఏం చేయాలంట? ఏ పాపమో ఎందుకు చేయరు? వాళ్ళు ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన వాక్యంలో జీవిస్తున్నారు. కాబట్టి ఆయన వాక్యంలో జీవిస్తున్న వారు ఏ పాపమో చెయ్యరు. ఎంత చక్కటి మాట. ఒకటి ప్రార్థన ద్వారా జయించవచ్చు, రెండోది వాక్యం ద్వారా జయించవచ్చు, మూడవదిగా చాలా విషయాల్లోని మూడో చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా దైవ భయము మన జీవితాల్లో ఉండాలి. ఏముండాలండి? చెప్పాలి. పాపాన్ని జయించాలంటే ఏముండాలి? దైవ భయం ఉండాలి. భయం లేనివాడు ఏ పనైనా చేస్తాడు. మన ఇళ్లలో కూడా మన పిల్లలకు భయం లేదనుకోండి, ఏ మాట అయినా. గతంలో నేను మీతో చెప్పాను, ఒక ఇంటికి వెళ్ళాను నేను, మన మహబూబ్ నగర్లోనే, పేరుంది కానీ ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ కొడుకుని ఒక భయంలో పెంచలా, భక్తులో పెంచలా, ఇష్టం వచ్చినట్టు పెంచితే వాడు కాస్త తాగుబోతుడు అయిపోయాడు. తాగి లివర్ ఖరాబ్ అయి చచ్చిపోయాడు. అతనికి 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు నీళ్ళు పెట్టుకున్నారు, పెద్ద కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గర హైదరాబాద్ లో ఉన్నట్టుంది. చిన్న కొడుకు ఉన్నాడు.
సరే కొడుకుని ఎడితిరిగి చెడగొట్టారు కదా, భయం లేదు, భక్తి లేదు, ఏం లేదు. ఈ చిన్నోడినన్నా మంచిగా పెంచొద్దు, వీడిని కూడా అడ్డగోలుగా పెంచుతున్నారంటే వాడు ఏమన్నా ఏమనరు, వాడు తిట్టినా ఏమనరు, కొట్టినా ఏమనరు, బూతులు మాట్లాడినా ఏమనరు. అదేం గారాబమో కానీ. సరే వాళ్ళ గారాబం అంటే వాళ్ళకి పోని, ఇంకా ఏం చేస్తే ఎన్ని తిట్లని తింటున్నారు వాళ్ళు. నేను పోయానంటే అవసరంగా ఒక రోజు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆ వందనాలు చెప్పిన కాముగా చెప్పి ఉండొచ్చు, రే అసలు వచ్చారా వందనాలు చెప్పు అంది. ఆడికి అసలు అలవాట్లేదు. ఎవడు పాస్టరో ఎవడు చెప్పమంటాడు అన్నాడు. అడుగు తీసుకొని కాకుండా ఉన్నా బాగుండేది. ఇంట్లో ఉన్నవాడు తెచ్చిరే ఫస్ట్ గా వందనాలు చెప్పలేదు. ఎవడాడు పాస్టరో ఎవడు చెప్పాలి వందనాలు, ఎవరు చెప్పను నేను అన్నాడు. నాకైతే తల తీసేసినట్టు నన్ను అవసరం పోయి తిట్టుకున్నట్టు బొడ్డోడి చేత. సరేలే నాదేముంది, ఒక మాటబడి పక్క వచ్చేస్తాం. కానీ ప్రమాదం వాళ్ళకి కాదా? భయం లేని జీవితాలు బాగుపడవు. జాగ్రత్త. తప్పు చేసినప్పుడు గర్తించాలి. బైబిల్ చెబుతుంది, పెద్దవాడని తండ్రి కుమారుడికి ఏమవుతాడమ్మా? విరోధం అవుతాడన్నది బైబిల్లో. కాబట్టి తప్పు చేసినప్పుడు భయం ఉంటే ఆ తప్పు చేయరు. ఈ తప్పు చేస్తే ఈ మాట అంటే మా నాన్న కొడతాడేమో, మమ్మ కొట్టిందేమో, అమ్మో అని భయం అనేది వచ్చినప్పుడు ఆలోచన చేస్తారు. ఇప్పుడు మనందరికి ఎవరు భయం కావాలి? దైవ భయం కావాలి. దైవ భయం చేసిన భయం ఉన్న వ్యక్తి ఏం చేయడండి? పాపమో చెయ్యడు. నిర్మాకాండం చూడండి 20 వచ్చిన నిర్గమ 20 చదవండి. జాగ్రత్తగా ఈ మాట వినండి. మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయకుండా మనకేం కలగాలి? దేవుని భయం కలగాలి. ఆ భయం ఉన్న వ్యక్తి పాపం చేయడు. ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి, అమ్మో ఇది చేస్తే ఈ శాపం వచ్చిందేమో, ఇది పాపం చేస్తే నాశనం వచ్చిందేమో, ఈ పాపం చేస్తే ఈ నరకం వచ్చిందని చెప్పి ఆ భయం ఏం చేసిందంటే పాపం చేయకుండా వ్యక్తి కంట్రోల్ గా ఉంటాడు. ఏ భయము చెప్పండి? ఏ భయం? మనుషుల భయం గురించి మాట్లాడతా. ఎందుకంటే కొంచెం మనుషుల భయంలో చిన్న తేడా ఉంది, ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మనుషులకు భయపడే వ్యక్తి మనుషులు ఉన్నప్పుడు తప్పు చేయడు, కానీ లేనప్పుడు తప్పు చేసేస్తారు. ఎవరు చూడనప్పుడు తప్పు చేసేస్తారు. అదే దైవ భయం ఉన్న వ్యక్తి ఎప్పుడు తప్పు చేయడు. ఎందుకని? ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, ఎప్పుడు దేవుడు ఇదంతా కూడా వ్యాపించి ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చేయలేడు తప్పు. అందుకనే దైవ భయం కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. కీర్తన 4:4 చదవండి. భయము నుండి పాపము చేయకుడి. చాలండి. ఏం నుండి పాపం చేయొద్దు మీరు? భయము నుండి పాపము చేయొద్దు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే కాదు, అవసరమైతే గర్దించే దేవుడు, శిక్షించే దేవుడు. ఈ మధ్య కాలంలో ఒకళ్ళు ఏమంటున్నారంటే, యేసు ప్రభు చాలా ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎవరిని కోపాడడు. అట్లాగే రేపొద్దున ఎన్ని పాపాలు చేసి చచ్చిపోయినా నరకాన్ని ఇవ్వడండి. ప్రేమ కలిగిన దేవుడు నరకాన్ని ఎందుకు చేస్తాడు? ఆయన నరకాన్ని చేయలేదు, అసలు నరకమే లేదు. కాబట్టి మీరు ఎన్ని పాపాలైనా చేయొచ్చు అన్నట్టు ఒక ఆయన బోధ చేస్తా ఉన్నాడు. బైబిల్ అలాగే చెబుతుందా? ఆయన రెండవ రాకడలో ఆయన ఎలాగ రాబోతున్నాడు? గర్భించు సింహం వలె, కొదమ సింహం వలె, యూదా గోత్ర సింహం వలె ఆయన రాబోతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని వినరో, ఎవరైతే పాపాలు మానరో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడు. ఏం చేస్తాడమ్మా? ప్రేమ కలిగిన దేవుడు నిజమే, ప్రేమ కలిగిన దేవుడు నిజమే. కానీ చెప్పినా వినకపోతే, ఎంత చెప్పినా పట్టించుకోకపోతే, లెక్క చేయకపోతే ఒకరోజు దేవుడు చీల్చి వేస్తాను, జాగ్రత్త అంటున్నాడు. దేవుని బిడ్డ, ఆయన చీల్చి వేసేదాకా ఉండే కంటే ముందే మన పాపాలు వదిలిపెట్టి జాగ్రత్తగా మన బ్రతుకులు మార్చుకుంటే బాగుంటుందామే. హల్లెలూయా. అంతేగాని ఏం కాదని నిర్లక్ష్యం మాత్రం ఉంచుకోవద్దండి. బ్రతికులాడి చెబుతున్నా, చివరి దినాల్లో, కడవరి దినాలు, దుర్దినాలకు వచ్చేసాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మన ప్రాణ పోకడ ఎప్పుడు పోతుందో ఎవరికి. దయచేసి దైవ భయం ఈనాడు చాలా మంది ఇళ్లలో తల్లిదండ్రులు భయం లేని పిల్లలు మీరు చూడండి, ఎంత దారుణంగా నీచంగా ఉంటారంటే అంత దారుణంగా ఉంటారు. కానీ భయం ఉన్న పిల్లలు చూడండి ఎంత పద్ధతిగా ఉంటారో, జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మనందరిలో దేవుని భయం కలగాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఒక మాట చదవండి, మనం ముగించుకుందామండి. ఆదికాండము
39వ అధ్యాయము 9వ వచనం చదవండి. నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. చాలా యేసేపు పోతీఫర్ భార్య శోధిస్తూ ఉంటే ఆమెతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నా దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చేయను, నా దేవునికి పాపంగా ఉండే కార్యం నేను చెయ్యను అని చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలో దైవ భయం ఉందండి. ఆమె హల్లెలూయా. ఏ భయం ఉందమ్మా? దైవ భయం ఉంది. అందుకని ఏమంటాడంటే నా దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చెయ్యను. ఆయన ఇది ఆయన దృష్టిలో పాపం ఇది, కాబట్టి ఆయనకు పాపంగా కనపడే ఈ ఘోరమైన పని నేను చెయ్యను అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని హృదయాల్లో ఉన్నట్లయితే నిజంగా పాపం పైన మనకు అసహ్యం కలుగుతుందామే, హల్లెలూయా, జయము కలుగుతుందామే, హల్లెలూయా. నేను ముగించబోతా ఉన్నా, మనం ప్రార్థన ద్వారా పాపాన్ని జయించవచ్చు, వాక్యం ద్వారా పాపాన్ని జయించాలి, దైవ భయం ద్వారా పాపాన్ని జయించాలి. మూడు కలిపితే క్రీస్తు ద్వారా జయించాలి. ఆమె ఆయనకేగా ప్రార్థన చేయాలి, ఆయనేగా వాక్యం అంటే ఆయనేగా భయం కలిగి ఉండాల్సింది, ఆయన అంటేగా మనం భయం కలిగి ఉండాల్సింది. ఈ మూడు క్రీస్తులు ఉన్నాయి. సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మన పాపాలను ఏం చేద్దాం? మనం సిలువ వేద్దాం.